కొరుట్ల మెట్పల్లి మండలంలోని సంఘం మెట్లచిట్టాపూర్ గ్రామాల్లో తాటి ఈత వనాలు దగ్ధం కావడంతో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎకరానికి ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, బోరింగ్ వేయించాలని, అదేవిధంగా దీనిపై ఆధారపడి ఉన్న వారికి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కార్యక్రమంలో పలువురు గౌడ సంఘ బాధ్యులు, పెద్దలు పాల్గొన్నారు. మంచిగా ఇటువంటి అన్ని ముగిజుడు కావాలి అవును సార్. సార్ ఇట్లా కొట్టు సాక్షి విలేకరు మళ్ళీ నమ్మడు సాక్షి విలేకరు మనడు ఏదైతే ఈరోజు ఈ గీతా కార్మికులు ఏదైతే తీసుకున్నటువంటి చెట్లు కాలిపోయినాయో సంఘం గ్రామంలో, అదేవిధంగా వివిధ గ్రామాలలో కూడా కాలినాయి. ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా గీతాలను అసలు పట్టించుకోవడం లేదు, ఆ వృత్తిని పట్టించుకోవడం లేదు, ఆ కార్మికులను పట్టించుకోవడం లేదు. వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్తున్నారు తప్ప ఈ విపత్కర పరిస్థితులలో వాళ్ళకు అండగా నిలబడితేనే వాళ్ళకు ప్రభుత్వాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే నష్టం జరుగుతుందో, ఏ గీతా కార్మికుడు అయితే ఇబ్బందులు ఉంటాడో ఆ గీతా కార్మికుని ఆదుకోవాలని ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి తెలంగాణ లెవెల్లో ఒక స్కీమ్ తీసుకొచ్చి
గీత కార్మికులకు అందేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేమందరం కూడా కొరుట్ల మండల్ సంగం గ్రామంలో ఉన్నాము. రీసెంట్గా ఒక 2-3 రోజుల కింద ఇక్కడ చెట్లన్నీ కాలిపోవడం జరిగింది. మరి అదేందో మా గౌడ కులస్తులకు దేవుడు కన్నెర్ర చేస్తున్నట్టే అనిపిస్తున్నాడు. ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం వరకు అయితే ఒక 15 గ్రామాలల్లో ఒక 10 రోజులలోనే మొత్తం తాటి చెట్లు ఈత చెట్లు అన్నీ కూడా కాలిపోతున్నాయి. మరి ఈ విపత్తు ఎందుకు జరుగుతుంది, ఏమవుతుంది అనేది మా గౌడ అన్నలకైతే అసలు ఏం అర్థమైతలేదు. వాళ్ళు ఎంత బతుకు భారంగా నడుస్తున్న రోజులల్లా కానీ కులవృత్తిని వదులుకోవద్దు అని అతి కష్టంగా వీళ్ళు కులవృత్తిని నడిపించుకుంటూ ఏదో కష్టాలతో నడిపించుకుంటున్నారు. రోజుకొచ్చే 300 రూపాయలు 400 రూపాయలతో వాళ్ళు ఇల్లు నడుపుకుంటున్నారు. అట్లాంటి దాంట్లో ఈరోజు ఇట్లా చెట్లు గాలిపోతే వీళ్ళ బతుకు తెరువు ఎక్కడ పోవాలి, ఏ రకంగా ముందుకు పోతుంది అనేది నిజంగా ఒక ప్రశ్నార్థకంగా కనబడుతున్నది. ఇలా మొత్తము ఈ ఎండాకాలం వచ్చిందంటేనే వాస్తవానికి మా గౌడన్నలు ఆల్రెడీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా వ్యవసాయదారులు, ముఖ్యంగా వ్యవసాయదారులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలం పండిన తర్వాత ఆ కొయ్యలకంతా కూడా నిప్పంటి పీచిపోతావు, సాయంత్రం పూట పెట్టిపోతారు. పొద్దున వరకు అది ఎన్నో కిలోమీటర్లు గాలికి మొత్తం పోయి స్ప్రెడ్ అయ్యి ఎక్కడెక్కడైతే తాటి చెట్లు ఈత చెట్లు ఉన్నాయో ఆ ఏరియాలలో పోయి అక్కడ వనం కాలడం జరుగుతున్నది. ఇది యాక్చువల్గా ఈ వ్యవసాయదారులకు చాలా మంది చెప్తున్నారు కూడా, మీరు అట్లా కాల్చద్దు, కాల్స్తే మీరు లోపట్ల ఉన్న భూమిలో ఉన్న క్రిములు కీటకాలు ఆ ఎర్ర జర్రీలు అవన్నీ కూడా మంచివి, మనకు రేపు పొద్దున దినానికి మీ పంటకే మంచిగా పనిచేస్తాయని చెప్పి అందరూ శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నప్పటికీ కూడా మొండి వైఖరితోని ఈ వ్యవసాయదారులు ప్రతి దగ్గర ఇదే పనిగా చేస్తున్నారు. ఈ చేయడం వల్ల ఏమవుతుందో వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు పర్యావరణాన్ని మన పొల్యూట్ చేస్తున్నారు. ఇట్లాంటి మా గౌడన్నలు బతుకు తెరువు మీద కూడా దెబ్బ కొడుతున్నారు. అది ఒక్కసారి దయచేసి వ్యవసాయదారులందరికీ కూడా మరీ దండం పెట్టి చెప్తున్నాము, మీరు ఒక్కసారి ఇది మానుకోండి. దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, కాల్చడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది కూడా ఏమీ లేదు. మీరు మంచిగా భూమిని సాగు చేసుకొని ఒక వర్షం పడ్డదంటే మంచిగా క్రిములు కీటకాలు అన్ని ఓడితే మీ భూమి మంచి ఫర్టైల్ అవుతుంది. అంతే తప్ప మీరు కాల్చడం వల్ల మాత్రం మీకు ఒరిగేది ఏమీ లేదు. కానీ మరి మా గౌడన్నలు బతుకు తెరువు కష్టమైపోయింది. మరి మేము ఇప్పుడు నిజంగా కూడా గవర్నమెంట్ను కోరుతున్నాము, మేము ఏందనంటే మాకు ఎక్కడ అయితే ఈ విపత్తు జరుగుతుందో మీరు కొన్ని సందర్భాలల్లో మామిడి చెట్లు ఏదైనా విపత్తు వస్తుంది, లేకపోతే బాగా వర్షాలు పడతాయి, బీభత్సం జరిగినప్పుడు వరి కోతలకు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తారు, మామిడి చెట్లకు ఎక్స్గ్రేషియా ఇస్తారు. మరి అట్లనే మాకు కూడా గవర్నర్లకు ఇవి కూడా చెట్లే కదా, మరి ఆ చెట్లకు మీరు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వండి, మాకు ఎకరానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి. మళ్ళీ మా గౌడన్న దీనిపైన ఉపాధి కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ చెట్లు పెట్టుకొని మళ్ళీ బోరింగ్ వేసుకొని రిగ్ వేసుకొని వాళ్ళు బతుకుదేరు మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు కదా. మరీ ఏమీ లేకుండా మా అసలు పట్టింపు లేనట్టుగా ఉండడం మాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పటికి ఒక 3 సార్లు మేము కలెక్టర్ ఆఫీస్లో పోయినాము, చెప్పినాము, చేసినాము, కానీ ఎవరి నుంచి వెళ్ళి కూడా మాకు ఇంత ఆదరణ లభిస్తలేదు. కాలిపోయినాయి అంటున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, సానుభూతి చెప్పి పోతున్నారే తప్ప ఎక్కడ కూడా మరి వీళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది నిజంగా కూడా దీనికి ఒక నిర్ణయం చేయలేకపోతున్నారు. మరి ఇప్పటికైనా మేమందరం నిజంగా కూడా ఇప్పుడు ఒక 15 ఊర్ల జనంతోని కూడా మరి ఇదే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దగ్గర పోవాలన్నా, మహేష్ గౌడ్ గారి దగ్గర పోవాలన్నా, మరి దీనికి ఏదో ఒక సొల్యూషన్ తెప్పించుకుంటే తప్ప రానున్న రోజులలో వచ్చే సంవత్సరం అన్న మన వాళ్ళు ఎక్కడైనా ఆపదలో ఉంటే వాళ్ళకి ఇంత పైసలు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఉపాధి కల్పించుకునే విధంగా మేమందరం కూడా గట్టిగా కొట్లాడాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాము. మరి నిజంగా కూడా మరి ఇట్లాంటివి జరగడం మా అందరికి కూడా కొంచెం చాలా బాధాకరం. స్పెషల్లీగా వీళ్ళైతే పాపం సంఘం ప్రజలైతే వాళ్ళు 5 ఆళ్ళు మొత్తం రోజు గీసుకునే చెట్లే పాపం. అంటే రోజుకు 200-300 రూపాయలు గీసుకునే చెట్ల మీదనే దేవుడు కన్నెర చేస్తే వాళ్ళ బ్రతుకులు ఎటు పోవాలి, వాళ్ళు ఎట్లా పోవాలి, వాళ్ళు రేపు పొద్దున దినానికి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఎట్లా లైఫ్ ముందుకు సాగుతుంది అనేది నిజంగా ప్రశ్నార్థకంగానే కనబడుతున్నది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటివి జరగొద్దు. దయచేసి వ్యవసాయదారులు మరీ కోరుకుంటున్నాము, అవన్నీ మీరు కాల్చకండి, మా వాళ్ళని ఇబ్బంది పెట్టకమని చెప్పేసి కోరుకుంటున్నాము.